ఆచార్య గారు అనేకమైనటువంటి దేవాలయాల్ని, ముఖ్యంగా దత్తుని యొక్క దేవాలయాల్ని దర్శించుకుంటూ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా సద్గురుదేవులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామి వారి ప్రేరణతో వారు ఇక్కడికి స్వయంగా పంపించారని నేను భావిస్తున్నాను. వారి పాదుకలకు నమస్కారం చేసుకుని మేము ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటాము. స్వామి యొక్క రూపమును ఇక్కడ ఇది చేస్తూ ఉంటాము. ఇక్కడ పెట్టిన ఏ వస్తువు కూడా కొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన వస్తువు కాదు. దేశ విదేశాల్లో అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత, హిమాలయాల్లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో తిరిగిన తర్వాత వీటిని వారి ప్రసాదంగా, హిమాలయ మహాత్ముల ప్రసాదంగా ఇక్కడ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. హరి ఓం. ఆధ్యాత్మికతలారా, నేను ఒకసారి గంగోత్రి వెళ్ళి గంగోత్రి నుండి గోముఖ్ వెళ్ళడానికి కాలినడకన పెడుతున్నాం. అటువంటి సమయంలో కింద గంగా భగీరథి ప్రవహిస్తూ ఉంటుంది. పైన ఎత్తైన పర్వతాలు నుంచి అక్కడ మధ్య మధ్యలో జలపాతాలు కిందకు వస్తూ ఉంటాయి. ఇటుపక్క కొంత దూరంలో ఉన్నటువంటి తపోవనంలో హిమ శివ రూపం ఒకటి కనిపిస్తుంది. శివుడా అన్నట్టుగా ఉంటుంది ఆ మంచుకొండ. అది కనిపించిన సమయంలో నేను ఈ పైనుంచి వస్తున్నటువంటి, వేగంగా వస్తున్నటువంటి చిన్న జల పాయలో స్నానం చేయాలనిపించింది. కానీ అక్కడ ఎవరు అలా స్నానం చేయరు. ఎందుకంటే అది ఆత్మహత్యతో సమానం. అంత చల్లగా ఉంటుంది ఆ నీరు. శరీరం అంతా కూడా స్పృహ కోల్పోతుంది. అటువంటి సమయంలో మహాత్ములు అక్కడ స్నానం చేసే విధానం ఒకటి చెప్పారు నాకు. అదేమిటంటే, నీటిలో దిక్కకూడదు. మనం 10 అంకులు లెక్క పెట్టే లోపు మనము త్వరగా మొదటగా శిరస్సు మీద, సహస్రారం మీద కొంత జలాన్ని జల్లుకోవాలి. కొంత జలాన్ని నోట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత కుడి చెవు, తర్వాత ఎడమ చెవు, తర్వాత కుడి భుజము, ఎడమ భుజము, ఛాతీ తడుపుకుని ఆ తర్వాత 10 అంకులు లెక్క పెట్టేలోపు స్నానం పూర్తయిపోయింది. అలా స్నానం పూర్తయిపోయింది. నేను సూర్య భగవానుడికి, ఆ శివ పరమాత్మకి, గంగామాతకి నమస్కరిస్తూ ఇలాగ జలాన్ని తీసుకుని వాళ్ళకి ఆర్ఘ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డాను. అటువంటి సమయంలో వేగంగా ప్రవహిస్తున్న దానిలోంచి ఈ శిల నా చేతిలోకి ఇలా వచ్చింది. ఇలా వచ్చేటప్పటికి నేను ఇంత శిలను చేతిలోకి వచ్చేసరికి విడిచి వదిలేద్దాం అనుకుంటున్నాను. అటువంటి సమయంలో ఒక మహాత్ముడు హిమాలయ ప్రసాదాన్ని చేజారనివ్వకు అని పహాడీ భాషలో చెప్పారు. అప్పుడు నేను పైకి వచ్చి కూర్చుని ఆయనతోటి కొంత సత్సంగం చేశాను. ఆయన చెప్పింది ఏంటంటే, ఇది చూసి నీవు కైలాస మానస సరోవర యాత్రకు వెడతావు. దానికి ఈ రకంగా ఇది సూచనగా ఇది లభించింది అని చెప్పారు. అప్పటికి ఇంకా వెళ్ళలేదు. అప్పటికి వెళ్ళలేదు. అప్పుడు కైలాస మానస సరోవరం వెళ్ళలేదు. ఇలాగ మీ గురువు గారు అనుమతి ఇచ్చారు కాబట్టి నీకు కంపల్సరిగా వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పారు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత నేను కైలాస మానస సరోవరం వెళ్ళాను. అది కూడా నా మిత్రుడైనటువంటి వేదానంద బాబాతో కలిసి వెళ్ళాను. అక్కడ యమద్వార్ నుంచి దెహ్రాఫుక్ వెళ్ళేటటువంటి మార్గంలో ఆ రోజు ఎండ బాగా తీవ్రంగా ఉంది. అటు మనకు కనిపించేటటువంటి
కైలాస శిఖరము ఇదే రూపంలో ఉంది. అబ్బా, ఆశ్చర్యకరం. ఇదే రూపంలో ఉంది. ఇదే రూపంలో ఉంది. ఇక్కడ ఎలాగైతే తెల్ల గీతలు ఉన్నాయో అక్కడ మంచు కూడా అలా పతిమాని చోట్ల కరిగిపోయింది, ఇక్కడ మాత్రం కరగలేదు, అలాగే ఉంది. నాకు ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి అంటే వచ్చింది మానస సౌరభం. అది ఆ రకంగా ఇది జరిగింది. ఇక కైలాస మానస సరోవరంలో స్నానం చేసేటప్పుడు మనము స్నానం చేస్తున్నప్పుడు మోకాలు ఈ పిక్కలు దాకా జలంలోకి వెళ్ళి ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి సాష్టాంగ నమస్కారం చేసి మన చేతికి ఏది దొరికితే దాన్ని ప్రసాదంగా తెచ్చుకుంటాం. అక్కడ నాకు ఈ రూపం దర్శనమైంది. దీనిలో ప్రణవము ఉంది, గణపతి రూపము కూడా మీకు దర్శనం అవుతుంది. కనిపిస్తున్నదండి, గణపతి రూపం కనిపిస్తున్నది, ఆకారం ఉంది. ఆది ప్రణవనాదం కూడా దీని మధ్యలో అంతర్లీనంగా ఉంటుంది, ఓంకారం. అది కూడా గురు పౌర్ణమి ఘడియలు ఉండగా ఇవన్నీ జరిగింది. అదొక విచిత్రం. అంత అద్భుతమైనటువంటి ఇది జరిగింది. అలాగే మరొకసారి నేను నిర్గుణ చైతన్యానంద అనేటటువంటి ఒక మహాత్ముని కలిశాను. మంది పవిత్ర భారతదేశంలో మహాత్ములు ప్రతి ప్రాంతంలోనూ ఉన్నారు. కొద్దిమంది ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారు, ప్రచారంలో ఉంటారు, కొద్దిమంది అజ్ఞాతంగా ఉంటారు, ప్రతి చోట ఉంటారు. ఆయన యొక్క ఇది ఏంటంటే రమణ మహర్షి తత్వాన్ని ప్రశ్నల ద్వారా మన చేతే చెప్పిస్తుంటాడు. మహా అద్భుతంగా ఉంటుంది. మనకు తెలియదు, మనకి తెలియని దాన్ని కూడా అలాగే చేస్తూ ఉంటారు. ఆయన ఏం చేశారంటే శివరాత్రి రోజున రమ్మని పిలిచారు. ఆయన శిష్యులతోటి కాకినాడ ప్రాంతంలో ఒక పెద్ద హాల్ తీసుకుని 40 హోమగుండాలు పెట్టి అక్కడ ఆయన శివరాత్రి రోజు తన శిష్యుల చేత హోమాలు చేయిస్తున్నారు. వాళ్ళందరూ పట్టుబట్టలు కట్టుకున్నారు. నేను పెద్దగా ఈ నియమాలు ఏం పాటించను, మామూలు కుర్తా ఏదో వేసుకుని నేను వెళ్ళాను. వెళ్ళేసరికి దత్తా స్వామి నువ్వు కూడా చెయ్యి అన్నారు. ఏమిటి మీ శిష్యులు ఒక పద్ధతిగా చేస్తున్నారు, నేను ఏం పాటించను, నేను చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందంటే నీకు ఆ నియమాలు ఏం అక్కర్లేదు, నువ్వు కూర్చొని చెయ్యన్నారు. అక్కడ చేస్తున్నాం, ఒక్కొక్క ఇది జరుగుతుంది. ఆ సమయంలో అక్కడ జరుగుతున్నది ఒక్కొక్క హోమం జరుగుతుంది. గాయత్రి హోమము, మృత్యుంజయ హోమం, వరుసగా దత్త హోమం, వరుసగా అన్ని జరుగుతున్నాయి. అప్పుడు అక్కడ నేను కూర్చుని చేసేటప్పుడు గాయత్రి ఇది జరుగుతుంది. నాకు లోపల నా గురుమంత్రం నడుస్తుంది. అదే సమయంలో సడన్ గా గిరినార్లో ప్రతి సోమవారము ప్రత్యక్షంగా ఏ దత్తుడైతే దర్శనమిస్తాడో హోమగుండంలో అక్కడ సోమవారం సమిధులు వేస్తారు. అగ్ని ముట్టించవలసిన పని లేదు, వాటికి అవే రగులుతాయి. ఆ ఇదిలో నీకు దత్తుడి దర్శనం అవుతుంది. ఆయన నాకు ఈ భావం ఎప్పుడైతే వచ్చిందో ఆ మహాత్ముడు గబగబా వచ్చి ఆ హోమగుండంలో ఇలా చేయి పెట్టి దీన్ని తీసి నా చేతుల్లో పెట్టాడు. ఇది వారు ఇచ్చినటువంటి గిరినార్లో పర్వతం మీద మనం ఇది చేస్తున్నప్పుడు ఈ రకంగా దీన్ని అంటే మన భావాన్ని వాళ్ళు చదివి తెలుసుకోవాలి. అది ఆ ప్రసాదంగా వారు ఇవ్వడం అనేది మహా అద్భుతం మీ దగ్గరికి వచ్చి ఇప్పించిండు అనేటటువంటి
అక్కడికి దత్తగిరి వెళ్ళినప్పుడు కూడా నేను ఈ దత్తపాదుకులు కూడా తీసుకెళ్తాను. దత్తపాదుకులు తీసుకెళ్ళి పైకి వెళ్ళినప్పుడు వీటిని దగ్గర పెట్టుకుని ఆ హోమగుండం దగ్గర దర్శనం చేసుకుని పైకి మెట్లకి, అప్పుడు నేను వెళ్ళినప్పుడు మెట్లు ఇవి లేవు, ఇప్పుడు రోప్వే కూడా వచ్చేసింది. అప్పుడు తాడు కట్టేవారు, ఈ తాడు పట్టుకుని నెమ్మదిగా పైకి ఎక్కి అక్కడ కూర్చుని వాళ్ళు. అక్కడ కూర్చుని నేను దత్తస్తవము, ఈ ఇటువంటివి నేను చదువుతున్నాను. చదువుతూ ఉంటే ఆయన ఆనందపడి ఈ దత్తపాదుకలు తీసుకెళ్ళి పాదుకలు తీసుకెళ్ళి అక్కడ దత్తపాదుకలు పెట్టి దాని దగ్గరికి వచ్చి కూర్చోమన్నారు. కూర్చోమని ఈ రాత్రి ఇక్కడ నువ్వు నిద్ర చెయ్యన్నారు. ఆ రాత్రి నిజంగా సాక్షాత్తు దత్తుని యొక్క దర్శనం అవుతుంది గిర్నార్లో. అది స్వప్న దర్శనమా, సాక్షాత్ దర్శనమా, లేదా ఏదన్నా అవధూత రూపంలో వచ్చి దర్శనమా అనేది మాత్రం వారి వారి స్థితులను బట్టి ఉంటుంది. అది మనకి మొత్తం మీద మాత్రం అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మరొక చోట మరొక స్వామీజీ, శివశక్తి స్వామి అంటారు ఆయన ఒకసారి నన్ను పిలిచారు తన దగ్గరికి రమ్మని. కనిపిస్తున్నామా? త్రినేత్రం కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుందండి. త్రినేత్రం కనిపిస్తుందా? ఇది తిరుపతి, ఇంకా త్రినేత్రం. ఏ ప్రాంతంలో ఇది? అప్పుడు ఆయన భీమవరంలో ఉన్నారు, తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళారు. ఆయన వయస్సు గురించి చాలా చిత్రంగా చెప్తారు మరి వాళ్ళ శిష్యులు. ఆయనకు చాలా కుర్రాళ్ళలాగే ఉంటాడు, కానీ ఆయనకి చాలా సంవత్సరాలు అని చెప్పేసి అంటూ ఉంటారు. సుధీంద్ర బాబు గారు శిష్యురాలు ఒక ఆమె కాశీ నుంచి ఆయన పిలిస్తే ఈ ప్రాంతానికి వచ్చారు. సుధీంద్ర బాబు గారు తెలుసు కదా, ఇంక ఎంత అద్భుతం అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో సజీవంగా ఈ ప్రాంతాల్లో సాధన చేసిన వాళ్ళలో సుధీంద్ర బాబు గారు, తర్వాత మన అటు పాకలపాటి గురువు గారు, వీళ్ళిద్దరూ మహా ఉన్నతమైన స్థాయి, వేరు సామాన్యమైన స్థాయి కాదు. చాలా హిమాలయ గురువులతోటి కనెక్షన్ ఉన్న వాళ్ళలో వీళ్ళు అలాంటి మహాత్ములు. ఆయన గోపూజ చేస్తున్నారు. గోవు గోమయాన్ని విసర్జిస్తుంది. అటువంటిప్పుడు చెయ్యి పట్టుకుని దానిలోంచి దీన్ని తీశారు. చూడండి ఇక్కడ నుండి తీసి ఇచ్చారు. ఈ త్రినేత్రం ఉంటుంది ఇక్కడ. అప్పుడు నేను అనుష్ఠానం కాస్త ఎక్కువ చేసేవాడిని. రోజు ఆవు పాలతో దీన్ని చేస్తుంటే ఇది పెరుగుతోంది. ఇప్పుడు కూడా అప్పుడు తర్వాత నేను నాకు ఏంటంటే ఇటు ఈ బుక్స్ వైపు వెళ్ళడం, తర్వాత ఈ ధ్యానం వైపు, యోగం వైపు వెళ్ళడం ఈ మొదలు పెట్టిన తర్వాత అది తగ్గింది. అనుష్ఠానాలు అవి తగ్గి ఇవన్నీ మానుకున్నాను. వారిచ్చినటువంటి విధి కనిపిస్తుంది కదా త్రినేత్రం, అది అది ఇది. ఒకసారి దత్తతత్వం గురించి మాట్లాడుకుంటున్నాం అక్కడ అలాంటి మహాత్ములతో కలిసి సత్సంగంలో కూర్చుని మాట్లాడుకుంటున్నాము. మాట్లాడుకుంటూ ఉంటే దత్తతత్వాన్ని ఎలా వివరించగలం అని చెప్పి మాట్లాడుకుంటున్న సమయంలో ఆయన ఏం చేశారంటే తన ఈ బొట్టు ఉంటుంది కదా ఆ ప్రాంతం ఇలా తీశారు. ఇది వచ్చి ఇలా స్ఫటికంలా ఉంటుంది. ఇది ఎంత స్వచ్ఛంగా ఉందో దత్తతత్వం కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పి ఆయన తీసుకోవడం జరిగింది. ఇవి ఎక్కడ బయటకు కూడా చెప్పమండి, ఎందుకంటే మీరు ఎంతో ఇదితోటి దీని మీద ఈ దత్తాత్రేయ స్వామి మీద అనేక రకాలైనటువంటి రీసెర్చ్ చేస్తూ వేలాది మంది దత్తభక్తులకి కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీ ద్వారా అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్పడం జరిగింది తప్ప బయటికి చెప్పుకునేవి కాదు. అంతేకాకుండా మహాత్ములు ఎక్కడో హిమాలయాల్లోనే ఉంటారు, ఫలానా ప్రాంతంలోనే ఉంటారు అనేది లేదు. పవిత్ర భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా
ఉంటారు. ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. ఆ. అలాంటి మహాత్ములతోటి చాలా సత్సంగాలు అవి మరి చూసుకున్నాం. వారు అందరికీ కనిపిస్తారా స్వామి? అది లేదా అందరికి ఎట్లా? కనిపిస్తారు కనిపిస్తారా? కనిపిస్తారు కానీ ప్రచారం ప్రచారానికి చేసుకోరు. రారు వారు. అంతేకాకుండా వీడియోలు ఇటువంటివి కూడా పెట్టడం ఉండేది కాదు మరి అప్పుడు. ఇప్పుడు ఏమన్నా మారిందేమో తెలియదు. అది ఆ రకంగా ముక్తినాథ్ వెళ్ళి ఒకసారి ముక్తినాథ్ పశుపతినాథుని యొక్క దర్శనం చేసుకుని అక్కడి నుంచి మనోకామన చూసుకుని అక్కడి నుంచి భక్తియార్పూర్లో ఉన్నటువంటి దత్త ఇది అంతా చూసుకుని తర్వాత ఫోక్రా వెళ్ళా. ఫోక్రా నుండి బేని మీదుగా బేని నుంచి నడిచి వెళ్ళాను. బేని నుంచి ముక్తినాథ్ వరకు చాలా దూరం ఉంటుంది. ఒక 40 నుంచి ఎక్కువే ఉండొచ్చు. అంటే గండకీ నది ప్రాంతం నుంచి అదానాన్ని దర్శనం చేసుకుంటూ అక్కడ ఉండేటటువంటి ఇవన్నీ శిలలు ఇవన్నీ ఉంటాయి కదా, శాలిగ్రామాలు, వీటన్నిటిని దర్శనం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలు సాధకుల్ని కలుస్తూ వెడుతూ ఉన్నాను. ఒక్కరే. నేను బయట వెళ్ళేటప్పుడు ఎవరిని కూడా తీసుకెళ్ళనండి. ఎవరినన్నా తీసుకెళ్తే అది యాత్ర అవుద్ది, అంతర్యాత్ర అవుదండి, బాహ్యయాత్ర అవుతుంది. మనల్ని ప్రశాంతంగా ఉంచనివ్వరండి ఎవరు. మన కూడా వచ్చేవాళ్ళు ఎంత ఇది అయినా వాళ్ళైనా వాళ్ళు మనని ప్రశాంతంగా ఉండేవారు. అందుచేత అటువంటి చోటుకి వెళ్ళేటప్పుడు ఏకాంతంగానే పెడతాను. అలా పెడుతూ మధ్యలో కాళీ మఠ్ అని ఒకటి ఉంది. కాళిక అమ్మవారి ఉపాసన చేస్తారు ఆయన, అద్భుతమైన సాధకుడు. అక్కడికి వెడుతూ ఆయన పట్టు వల్ల 3 రోజులు అక్కడ ఉండిపోయాను. ఆయన చాలా అనేక విషయాల గురించి కూడా చెప్పారు, అనేక ప్రాంతాల గురించి. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ముక్తినాథ్ వెళ్ళి ముక్తినాథ్లో దర్శనం చేసుకుని, అద్భుతం అండి. అక్కడ ముక్తినాథ్ దగ్గర ఇంత శాలిగ్రామం ఉంటుంది బయట. అదే ఒక హిమాజలము పైపుల ద్వారా అలాగ 60 పైపులు ఉంటాయి, కొంచెం కొంచెం అలా పడుతూ ఉంటుంది. ఈ కడి నుంచి ఆ కడికి వెళ్ళాలి. మొదటి దానికి దగ్గరికి వెళ్ళేసరికే ఇదంతా శరీర స్పృహ కోల్పోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే అక్కడ ఇక శరీర స్పృహ ఉండదు. అలాగే వెళ్ళిపోతే తీవ్రమైనటువంటి సంకల్పంతో యువతల నుంచి అవతలకి వెళ్తే వాళ్ళకే లోపలికి పర్మిషన్, తతిమోళ్ళు బయట నుంచే దర్శనం చేసుకెళ్ళిపోవాలి. అలా చూస్తారు వాళ్ళు. అలా వచ్చిన వాళ్ళే లోపలికి పంపుతారు, లేని బయట నుంచి కూడా చూడొచ్చు. అక్కడి నుంచి కాక్బని అని పక్కనే ఉంది. అక్కడి నుంచి శాలిగ్రామ్ పహాడ్ అని ఉంది. ఆ శాలిగ్రామ్ పహాడ్ నుంచి అనేక శాలిగ్రామాలు బయటకు వస్తూ ఉంటాయి. అక్కడ ఒక స్వామి నేను వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అది పితృదేవతలకి పవిత్రమైన ప్రదేశము. ఆ పనులన్నీ చూసుకుని నేను వచ్చేస్తుంటే వద్దు, భోజనం చేసి వెళ్ళు ఉండు అని చెప్పి ఆయన ఆఫ్ చేశారు. అలసిపోయి ఉన్న భోజనం చేసి వెళ్ళారు. సరే కదా అని అక్కడ విశ్రాంతి తీసుకుంటుంటే అక్కడ బోల్డ్ శాలిగ్రామాలు ఉన్నాయి. అవన్నీ చూస్తున్నాను. ఈలోగా ఆయన నా దగ్గరికి వచ్చారు. ఇది ఇలాగ ఉంది, ఇలా ఉన్నాయి శాలిగ్రామాలు. ఇలాగ ఉన్న శాలిగ్రామాలని ఇది తీసి ఇలాగ ఉంది, ఇది మామూలు చూడడానికి ఇలాగే కనిపిస్తోంది, కానీ ఆయన అన్నారు ఇది నారాయణ శాలిగ్రామం అన్నారు. అది ఎలా తెలుస్తుంది అన్నా నేను. అంటే ఆయన కట్ చేసి చూపించారు, ఇది చూడండి. ఆది నారాయణుడు ఒరిజినల్ గానే ఇట్లా ఉండాలి. ఇలాగా కట్ చేస్తే ఇలా వచ్చింది. మనం కట్ చేస్తే ఎక్కడికి కట్ చేయాలి, ఇలా కట్ చేయం కదా మనం, చేయలేము, మనం అట్లా చేయలేము. అలాగా వాళ్ళు నారసింహ శాలిగ్రామం అంటే నారసింహ రూపం ఉంటుంది, ఏ శాలిగ్రామం అయితే ఆ రూపం లోపల ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇలాగే ప్రతిదీ కూడా ఇవి అమ్రకంటక ప్రాంతంలో, మధ్యప్రదేశ్ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో అక్కడ ఇవి దీని బాణలింగాలు అంటారు వీటిని.
అనేక రకాల సైజుల్లో దొరుకుతాయి. చాలా ప్రత్యేకత ఇది. ఆహా. ఇది పట్టుకు చూస్తేనే చూడండి మీకు ఈ ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. మధ్యప్రదేశ్ అమరకంటక్ అమరకంటక్ ప్రతిదీ కూడా చారిత్రకమైన అలాగే అక్కడ ఈ హిమాలయ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో అనేక రూపాలు ప్రతి శిల కూడా ఒక ఎక్కడంటే పరమాత్మ తయారు చేశాడా దీన్ని అనిపిస్తున్నది. ఆ ఆకారంలో ఉంది. స్వయంభూగా ఏర్పాటైనటువంటి విధానాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా. అలాగే ఇక్కడ ప్రతి దానికి ఒక్కో చరిత్ర ఉంది. ఒక్కొక్క చరిత్ర ఉంది. అవును. ఆ రకంగా వీటన్నిటినీ కూడాను మహాత్ములు ఇచ్చిన వాటిని మాత్రమే పెట్టి వీటిని అర్చిస్తాను నేను. అలాగే దీన్ని ఒక మహాత్ముడు అర్ధనారీశ్వర తత్వాన్ని వివరిస్తూ నాకు ఇచ్చాడు చూడండి. అర్ధనారీశ్వర తత్వం ఎట్లా ఇటువైపు పార్వతి అటువైపు శంకరుడు అట్లా ఆ రకంగా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి చూడండి. ఇక్కడ కూడా మీకు శివుడి రూపం ఉంటుంది, శివుడి రూపం ఉంటుంది, కొన్ని చోట్ల పార్వతి రూపం ఉంటుంది. మనకి స్వయంభూగా దొరికిన వాటిలోనే నిజమైనటువంటి తత్వం మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా ఇటువన్నీ కూడా వీటినే ఇది చేస్తాం. మనం అక్కడికి వెళ్ళి దత్తుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అడిగారు మీరు ఇటు దత్త సాంప్రదాయంలోకి ఎలాగొచ్చారని. అక్కడ సద్గురుదేవుల యొక్క సూచనతో నేను ఎలాగొచ్చానో అక్కడ వివరిస్తాను. అలాగే ఇది శివలింగాన్ని, దీన్ని కూడా ఒక మహాత్ముడు శివుడి రూపాన్ని ఇచ్చి దాన్ని జాగ్రత్తగా చూడండి. అంత ఇది ఎక్కడి నుంచి స్వామి? అక్కడేనా? అక్కడే మహాత్ములు ఇచ్చింది. అక్కడ చాలా మంది మహాత్ములు తమ పేరు చెప్పడానికి ఇష్టపడరండి. పేరు చెప్పడానికి ఇష్టపడేవాళ్ళు ప్రచారం ఎక్కువ హోరు ఉంటుంది, అటువంటి వైపు అది వేరుగా ఉంటుంది. కానీ ఇటువంటి మహాత్ముల దగ్గరికి వెళుతూ ఉంటాను. మనకి ఏంటంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి త్రైలింగ స్వామి కన్నా గొప్ప యోగి ఎవరు లేరండి. ఆయన్ని ఎంత అద్భుతం అంటే ఆయన ఇది ఎప్పుడు ఆయన బయటపడలేదు. అంతేకాకుండా ఆయన తను శరీరాన్ని 300 సంవత్సరాలు దాటిపోయిన ఎంతకాలం ఉంటాం ఇక్కడ అని చెప్పేసి ఆయన శరీరం చాలించాలనుకున్నారు. ఆయన్ని చూడటానికి ఒకసారి రామదాస్ కటియా బాబా ఇటువంటి మొదలైన వాళ్ళు, తర్వాత బ్రహ్మచారి దానిలో ఉంటుంది, ఈ హిమాలయ మహాత్ముల సాధనలోను ఆయన గురించి కూడా ఉంటుంది. ఏదో బ్రహ్మచారి ఉంటుంది. ఆయన కూడా అత్యంత మహాత్ములు. ఆయన ఈయన దర్శనానికి వస్తే అన్నపూర్ణమాత ఆహారం పంపించేది వీళ్ళకి. మనం వీళ్ళందరికీ ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పేసి వీళ్ళు ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. ఈయన శరీరం చాలిందామని, శరీరం చాలించడానికి ఆయన ఎక్కడ ఆయన శరీరం మిగలలేదు బయట. ఆ గంగలో వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. ఈలోగా శిష్యుడు ఒక అతను వచ్చి, స్వామి నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ రూపం నేను చెక్కుకోవాలి అన్నాడు ఒక శిల్పి వచ్చి. సరేరా ఎంతకాలం కావాలని, నెల సరిపోద్ది స్వామి అన్నాడు. సరే నెల తర్వాత వెళ్తానులే చెక్కుకో అన్నాడు. నెల తర్వాత ఆయన పెద్ద పెట్టే చాలా భారీ శరీరం అయింది. ఆ భారీ శరీరం ఉన్నటువంటి ఆయన శివలింగాన్ని స్నానం చేయించడానికి దాని చేత్తో పెద్ద దీన్ని మొత్తం దాంతో తీసుకెళ్ళి అందులో స్నానం చేయించి పైకి తెచ్చేసేవారు. ఆయన గంగా ఒడ్డునే ఉంది ఆయన ఆశ్రమం కూడా. అక్కడికి వెళ్ళిపోయి పెద్ద పెట్టి సందుకు పెట్టి చేసి అందులో ఆయన కూర్చున్నారు. తేలుతూనే ఉంది. అంత బరువైన మనిషి కూర్చుంటే గంగ మీద తేలుతూ ఉంది ఆ పెట్టి, మునగలేదు అంత బరువు ఉన్న. అనేక పెద్ద పెద్ద రాళ్ళు అవి తెచ్చి ఖాళీ ప్రదేశాల్లో పెడితే ఆటి బరువుకి కొంత ఇదైంది. అక్కడి నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటే అందరూ భక్తులందరూ
ఈ ఘాటుల్లో ఉండి దర్శనం చేస్తుంటే తిన్నగా వెళ్ళి అంతకు పూర్వం మొట్టమొదటిసారిగా ఆయన ఎక్కడ సాధన చేశారో అక్కడికి వెళ్ళాక ములిగింది. పెట్టి మూసేశారు, అక్కడ ములిగింది. ఆ తర్వాత కూడా చాలా మందికి ఆయన దర్శనం ఇచ్చారు. అంతేకాకుండా ఉత్తర ధ్రువం దగ్గర దేవతలు, గంధర్వులు, మానవులు ఈ స్థాయి సాధకులకి జరిగే సమావేశాల్లో ఆయన అక్కడ ఉండేవారు. ఆయన ఉండి వీళ్ళకి అన్ని కూడా అన్ని విషయాలు చెప్పి ఇది చేసేవారు. ఆయన ఏనాడు కూడా తన పేరు కోసం కానీ ఇది చేయడం ఎప్పుడూ లేదు. మహిమలు ప్రదర్శించింది ఎప్పుడూ లేదు. అటువంటి మహాత్ముల వాడు. అక్కడ దాని గురించి మనం దత్తుడు ముందు మాట్లాడుకుందాం. ఆ ప్రతిష్ఠ చేశారు మహాత్ములు. ఒకేసారి కూడా అందరికి కూడా దర్శనం ఇస్తారు అనే విషయం కూడా పేరు. తర్వాత స్వామీజీ అక్కడ నాగుబావు ఆకారంలో ఉన్నటువంటి ఒకటి కర్రది ఉంది, దాని గురించి కొంచెం దాని అంటే ఇక్కడ ఎక్కువ నాగులు ఎక్కువగా తిరుగుతాయండి. ఈ ప్రాంతంలోనూ నాగులు ఎక్కువగా తిరుగుతాయి. అందుకే రాత్రిపూట ఎవరిని ఇక్కడ ఉండనే ఇక్కడ ఉండడం మంచిది కాదనే ఉద్దేశంతో. అంతేకాకుండా దూరంగా ఉన్న ఎత్తు కొండలు ఉన్నాయి కదా, ఆ కొండ మీద గిరినాగులు ఉంటాయి. 12 బార్లు ఉన్నటువంటి నాగులు కూడా ఉంటాయి ఆ కొండ మీద. ఇక్కడ మామూలు నాగులు ఉంటాయి కానీ వీటికి పెద్దగా ఇది ఉండదు. ఎందుకంటే ఇదంతా అగస్త్యము సంచారం చేసిన ప్రదేశం. అదిగా వృక్షం చూసారా, ఆ వృక్షం అన్ని మందులకి ఆయన వైద్యం చేసేవారు. దాని ఆకు, బెరడు, ప్రతి దాన్ని, ఆ చెట్టులో ఉన్న ప్రతి దాన్ని అగస్త్యముని సంచారం చేసిన ప్రతి ప్రాంతంలోనూ ఈ చెట్టు ఉంటుంది. ఆయన ఇక్కడి నుంచి ఇలాగ శ్రీకూర్మం వరకు వెళ్ళారు. శ్రీకూర్మం వెళ్ళారు. శ్రీకూర్మం కూడా ఈ కాలంలో ఉన్నటువంటి ఇది కాదు. శ్రీకూర్మం ఈ కలియుగం నాటి క్షేత్రం కాదు. ప్రతిమ క్షేత్రాలు ఇప్పుడు కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయంటే మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది శ్రీశైలం. అద్భుతమైన క్షేత్రం. మీకు హిమాలయాల్లో ఆంధ్ర అంటే తెలియని వాళ్ళకి కూడా శ్రీశైలం ప్రాంతం అంటే తెలుస్తుంది. అక్కడ కదిలీవనం వచ్చి సాధన చేసే వాళ్ళు కూడా ఉంటారు. అదే ఆ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఆ అమ్మవారిని స్పర్శిస్తే ఒక మన తల్లిని స్పర్శించిన అనుభూతి కలుగుతుంది. ఇదే అనుభూతి ఈ కైలాస పరిక్రమ చేసేటప్పుడు కలుగుతుంది. ఏ శివస్థల దాటిన తర్వాత తారాదేవి పెద్ద శిల ఉంటుంది. ఆ శిలని ముట్టుకుంటే మనకు అదే అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా అందులో ఉండేటటువంటి అనేక రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో వేలు ఎలా పెడితే ఆ వేలు ఒక నిమిషం అలా ఉంచి మన శరీరంలో ఇలా ఎక్కడన్నా ఇలా తాకిస్తే 2 నిమిషాల వరకు వైబ్రేషన్స్ మనలో పాస్ అవుతాయి. అంత శక్తి ఉంటుంది. అది దాటగానే గౌరీకుండ దగ్గర దత్తాత్రేయ స్వామి దర్శనం కంపల్సరీగా అవుతుంది. అంత అద్భుతమైన ప్రదేశాలు మన ఇదిలో ఉన్నాయి. ఇంకొక విషయం స్వామీజీ, మీరు ఇక్కడ దత్తపీఠాన్ని స్థాపించే ముందు ఋషికేశులో కూడా దత్తాత్రేయ స్వామిని మీరు ప్రతిష్ఠ చేసినట్టు తెలిసింది. దాని గురించి ఒక 2 మాటలు. దాని గురించి అక్కడ చెప్తానండి. ఎందుకంటే అది స్వామీజీ పంపిన తర్వాత కంటిన్యూషన్ అది అక్కడ వస్తుంది. అక్కడ మనం ఆ తాపిగా చేసుకుంటాం. జయ గురుదత్త అండి. స్వామి వారు అనేక విషయాలు, అనేక అనుభవాలు, హిమాలయ ప్రాంతాలలో పొందినటువంటి ఒక అనుభూతులను వారు నాకు చెప్పడం నా జీవితం ధన్యమైంది. వారికి హృదయపూర్వకమైనటువంటి ఒక పాద నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎంత ఆనందంగా ఉన్నది స్వామి వారు మరి నా ద్వారా ఆ వీడియో మీరందరూ చూసి ఒక్కసారి ఇవన్నీ విషయాలు నా కళ్ళతోటి నేను చూశాను. హిమాలయాల నుంచి, గంగోత్రి నుంచి, మానస సరోవర్ నుంచి తీసుకొచ్చినటువంటి ఒక ఆనిముత్యాల లాంటి వస్తువులు ఇవి. నేను నా జీవితంలో ఇక్కడ చూడగలిగిన మరి భగవంతుడు, నేను హిమాలయాలకు పోవాలి అనుకున్నాను కానీ ఇక పోలేను. కానీ
నాకు ఇక్కడనే దత్తుడు చూయించినట్టు, అక్కడికి వెళ్ళకున్నా కూడా చూయించినట్టు భావిస్తున్నా. నేను అదృష్టవంతుణ్ణి, ఆనందంగా ఉన్నా. మీరు కూడా అదృష్టవంతులు, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ స్వామివారు ఇంత వాత్సల్యంతో, ఇంత ప్రేమతోటి వీడియో ద్వారా మనకు అందిస్తున్నారు ఈ జ్ఞానాన్ని. ఈ వస్తువులను కళ్ళతోటి చూసి మనం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. జయ గురుదత్త. మరొక్కసారి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల శ్రీ 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 పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామి వారి శిష్యులు శ్రీ బాలస్వామి వారు చాతుర్మాస దీక్ష పిఠాపురంలో చేయడం జరిగింది. ఆ ఆ సందర్భంగా స్వామి వారిని అక్కడికి రమ్మనడం, వారికి శాల్వాతోటి సన్మానం చేసి వీరి గురించి గుప్తంగా ఉన్నారు వీరు అని చెప్పి అక్కడ మాటలు చెప్పినట్టు నాకు తెలిసింది. మరి బాలస్వామి వారు మహా జ్ఞానవంతులు. మరి వారు వీరి గురించి వారు చెప్పారు అంటే ఎంతో విశిష్టత ఉంటే గాని వారు చెప్పడం జరుగుతుంది. వీరికి ఒక గ్రంథంలో కూడా గణపతి సచ్చిదానంద స్వామి వారు దివ్య ఆశీస్సులు పలికిండ్రు. తర్వాత శ్రీ బాలస్వామి వారు వారికి మంగళాశాసనాలుగా వారు ముందు మాట కూడా గ్రంథంలో రాయడం జరిగింది. వారు పెద్ద మహాత్ములండి. ఒక గ్రంథానికి రాసే అవకాశం దొరికిందంటే మనం ఎంత అదృష్టవంతులు. మనం చదువుకునే అవకాశం దొరికినందుకు మనం కూడా అదృష్టవంతులమే. కాబట్టి చాలా విషయాలు చెప్పారు. నేను రావడం భగవంతుడే, దత్తుడే నన్ను ఇక్కడికి పంపించారు, వారిని దర్శనం చేయించారు. నాకు ఆనందంగా ఉన్నది. నేను కృతజ్ఞతల కంటే ఎక్కువ ఏమీ ఇచ్చుకోలేను, రుణపడి ఉన్న. సాష్టాంగ నమస్కారాలు, దండవాదాలు.